మీరు ఎప్పటికీ వేరే వాళ్ళతో పోల్చుకోకండి. ఎందుకంటే సూర్యుడికి, చంద్రుడికి పోలికే ఉండదు. సమయం వచ్చినప్పుడు అవి మెరుస్తాయి. మీరు కూడా అంతే. గుర్తుంచుకోండి. నీ మనసులోని బాధను ఎవరితోనైతే నిర్భయంగా, నిస్సంకోచంగా, నమ్మకంగా పంచుకోగలవో వారే నీ నిజమైన స్నేహితులు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండవచ్చు. కానీ ఓపికగా భరిస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆనందం ఉండి తీరుతుంది. ఎందుకంటే ఓపిక నుండి వచ్చే ప్రతిఫలం అద్భుతంగా ఉంటుంది. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కొందరి మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరవదు. గుడిలో ఇచ్చే ప్రసాదంలోనే చక్కెర తక్కువైతే ఏం పర్లేదు అని పడేయకుండా తింటాము. అలాంటిది దేవుడిచ్చిన జీవితంలో ఏవో 2 రోజులు బాలేవని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం పర్లేదు అంటూ ముందుకు వెళ్ళాలి అంతే. లక్ష్యం వేరు, కోరిక వేరు. కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురుదెబ్బలే. అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు పడితే ఎదురొచ్చేదల్లా విజయాలే. మార్గం పదునైన కత్తి అంచుల నిశితమైన ఎన్నో అవరోధాలతో నిండి ఉంది. అయినా నిరాశ చెందకండి. లేవండి, మేల్కోండి. గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడడాన్ని నేర్చుకోవడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు, నష్టం లేదు. సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవడం వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. కొన్ని నచ్చడానికి కారణాలు ఉండవు, నచ్చకపోవడానికి కూడా అంతే. చచ్చాక శవానికి నిప్పు పెట్టేవారి కంటే బ్రతికున్నప్పుడే మనసుకు నిప్పు అంటించేవారే ఎక్కువైపోయారు. గెలవకపోతే వీడు మారడు, గెలుస్తే వీడు మావాడు. ఇంతే ఈ లోకం. సంబంధాలు పక్షుల్లాంటివి. మీరు గట్టిగా పట్టుకుంటే అవి చనిపోతాయి. మీరు వదులుగా పట్టుకుంటే అవి ఎగిరిపోతాయి. కానీ మీరు జాగ్రత్తగా పట్టుకుంటే వారు ఎప్పటికీ మీతో ఉంటారు. ఇతరులు మీకోసం సంతోషించాలని ఎదురు చూడకండి. మీకు లభించే ఏదైనా సంతోషాన్ని మీరే చేసుకోవాలి, అనుభవించాలి. నేనెందుకు ఓడిపోతుంటాను అని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం ఎండ, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేను ఆగక నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో పాటు నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోవు. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే. ఎవరినైనా నిందించే ముందు మనం ఎంతవరకు సరైన వారమో ఆలోచించాలి. పక్కవారిని ఎక్కువగా నమ్మితే నమ్మక ద్రోహం చేస్తారు. అందుకే మిత్రమా, ఎవరిని ఎక్కువగా నమ్మకు. ఎదుటి మనిషి దూరమవుతాడని తెలిసి కూడా తనతో స్నేహం చేస్తాము. అందుకేనేమో ఈ ప్రపంచంలో స్నేహానికి చాలా విలువ ఉంది. దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి. దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో పేదవారి గుడిసెలోనూ అంతే వెలుగునిస్తుంది. వాస్తవాన్ని అంగీకరించలేని అహం ఒక నయం కాని రోగం. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడూ లెక్కపెట్టేవాడు దేనిని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. జీవితంలో వినయంగా ఉండడం అలవాటు చేసుకోలేకపోతే జీవితమే దాన్ని నీకు అలవాటు చేస్తుంది. మూర్ఖుల సభలో ఒకే ఒక పండితుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉండటమే మేలు. ఏడుపు యొక్క శబ్దాన్ని తగ్గిస్తుంది వయస్సు. ఇతరుల క్యారెక్టర్ గురించి తప్పుగా పబ్లిసిటీ ఇచ్చి నీ క్యారెక్టర్ను వేరే వాళ్ళ ముందు గొప్పగా చేసుకున్నప్పుడే నువ్వే నిజమైన క్యారెక్టర్ లేనివాడని అర్థం. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసినా అస్సలు గుర్తుండవు. కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పు, ఆ మాటను వాడు చచ్చినా మరవడు. లోకం తీరే అంత మిత్రమా. దొండకాయ బుద్ధిని హరిస్తుంది, వసకొమ్ము బుద్ధిని పెంపొందిస్తుంది. ధనం మానవుడు తయారు చేసింది, కానీ సమయం ఈశ్వరుడు మనకొసగిన సంపద.
సమయాన్ని దుర్వినియోగం చేయకుండా క్రమపద్ధతిలో దినచర్య ప్రకారము ఖర్చు చేస్తే సామాన్య మానవుడు కూడా ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నతంగా పనులు చేయగలడు. మనం మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే ఆ బంధాలను వదిలేయడం ఉత్తమం. నువ్వు మాట్లాడుతూనే మాట్లాడుతారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. సరైన మనిషితో సంబంధం చెరుకుగడలాంటిది. దానిని పగలగొట్టినా, నుజ్జు చేసినా, పిప్పి చేసినా, ఏమి చేసినా అది మనకు తియ్యదనాన్నే ఇస్తుంది. మనం చూసే ప్రతి అమ్మాయి ప్రేమికురాలు అవ్వలేదు. ప్రేమించే ప్రతి అమ్మాయి భార్య కాలేదు. భార్య అయిన ప్రతి అమ్మాయి అమ్మ అవుతుంది. ఏమో కానీ అమ్మలా ప్రేమను ఇవ్వలేదు. అన్నం కలిపి గోరుముద్ద పెట్టేటప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమ కూడా కలిపి పెడుతుంది. ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటే బిడ్డ కడుపు నిండుతుందో లేదో తెలియదు కానీ ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది. అదే తల్లి ప్రేమ. మాటలు అనేవి తాళం చెవిలాంటివి. మీరు సరైన వాటిని ఎన్నుకుంటే అవి ఎటువంటి కఠిన హృదయాన్ని అయినా గెలవగలవు, ఎటువంటి నోరునైనా మూయించగలవు. ఏ అర్హత మనకుంటే అదే మనకు లభిస్తుంది. నిన్న జరిగిన పొరపాట్లతోనో, రేపటి గురించి భయంతోనో ఈ రోజును వృధా చేయకు. సాహసం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. దాని ఫలితాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి. మంచివాడు చెడ్డవాడిగా మారడానికి 100 మార్గాలున్నాయి. కానీ చెడ్డవాడు మంచివానిగా మారడానికి ఒకే ఒక మార్గం ఉంది. తన తప్పును తాను ఒప్పుకోవడమే. జీవితంలో ఎవరు ఎంత విర్రవీగినా సమయం అనేది మాత్రం తప్పక గుణపాఠం నేర్పిస్తుంది. ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. వ్యక్తిత్వం లేని వారి మాట, మానవత్వం లేని వారి ప్రేమ, స్థిరత్వం లేని వారి సలహాలు నమ్మితే మిగిలేది విషాదమే. మాటలను పోగు చేసేది నిజమైన విద్య కాదు, ప్రజ్ఞను పెంపొందించేదే విద్య. సంకల్పశక్తిని సరైన రీతిలో నైపుణ్యంగా ఉపయోగించుకునేలా వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య. మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపువాడు పండించినా పండుతుంది, ఏ కులపువాడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఇష్టపడడం తప్పు కాదు, కానీ నీ ఇష్టాన్ని గుర్తించని వారి మీద ఇష్టాన్ని పెంచుకోవడం చాలా పెద్ద తప్పు. నీతి లేని భార్య, వెన్నుపోటు పొడిచే స్నేహితుడు, దురాశ కలిగిన పని మనిషి, విషం ఉన్న పామును ఇంట్లో ఉంచుకోవడం అంటే మన చావును మన పక్కన పెట్టుకున్నట్లే. ఒక బంధం కలవాలి అంటే రుణముండాలి. ఆ బంధం జీవితాంతం నీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణముండాలి.